స్పేస్. నేను మరీ అంత డీటెయిలింగ్గా వెళ్ళాను, కానీ నేనైతే చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి చెప్పాల్సింది కొన్ని. ఓకే, దోస్ పీపుల్ హు ఆర్ వెరీ ఫ్రెష్ వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది అవసరం కాబట్టి చెప్తున్నాను. నేను ఒక 2 days మీరు తప్పదు, ఇంకా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. చలో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో బేసిక్గా లాస్ట్ క్లాస్లో నేను ఒక చిన్న సర్వర్ లాంటిది ఏదో క్రియేట్ చేసి ఉంటాను, ఐ థింక్ సో, RB4. యా రైట్. ఇక్కడ నేను HTTP సర్వర్ స్టార్ట్ చేస్తే, ఈ ఫోల్డర్లో సర్వర్ స్టార్ట్ చేస్తే సర్వర్ మస్ట్ బి రన్నింగ్ ఆన్ ఏ పర్టిక్యులర్ పోర్ట్ నెంబర్ అండ్ అఫ్ కోర్స్ ఇది నా లోకల్ IP అడ్రస్ కాబట్టి ఈ IP అడ్రస్ మీద ఈ పోర్ట్ నెంబర్ మీద సర్వర్ రన్ అవుతుంది. ఆ సర్వర్కి మనం రిక్వెస్ట్ని సెండ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? http://192.168.0.102.8080. ఆ సర్వర్కి రిక్వెస్ట్ డైరెక్ట్గా పంపిస్తే మనకేం రెస్పాన్స్ రాదు. మనకి ఆ సర్వర్ డైరెక్టరీలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఈ పేజెస్ ఉన్నాయని. సో మనం ఎలా పంపించాల్సి ఉంటుంది అని అంటే ఏ పేజ్ కావాలో ఆ పేజ్ పంపించాలి, homepage.html. దెన్ వి విల్ గెట్ ద రైట్ పేజ్. ఓకే, ఇంకొకటి సపోజ్ ఇఫ్ యూ అంటే ఈ సర్వర్ పనిచేయాలన్న రూల్ ఏం లేదు, అన్ని సర్వర్స్ అలాగే కాన్ఫిగర్ అయ్యి ఉండాలి అన్న రూల్ లేదు. బట్ జనరల్గా సర్వర్స్ డిఫాల్ట్గా ఒక పేజ్ని మనకి రెస్పాన్స్ ఇవ్వగలుగుతాయి. అంటే డైరెక్ట్గా మనము ఇలా కనుక రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ విల్ చెక్ ఇస్ దేర్ ఎనీ index.html పేజ్ ఆర్ నాట్. సర్వర్ విల్ చెక్ ఇస్ దేర్ ఎనీ index.html పేజ్ ఆర్ నాట్. ఒక పేజ్ మనం క్రియేట్ చేద్దాం, index.html పేజ్ని మనం క్రియేట్ చేద్దాం, చేసి ఆ సర్వర్లో పెడదాం. అంటే ఆ ఫోల్డర్లో పెడితే చాలు కదా, మనకి ఆ సర్వర్ ఆటోమేటిక్గా సర్వ్ చేయగలుగుతుంది. సో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, index.html అనే ఫైల్. దీంట్లోపల cannot be saved and it may be protected. Do you want to launch this? Okay. Okay. ఏమైంది? Okay, HTML head body h1. Let's see. Index. Save. Yeah. సో ఈ సర్వర్ డిఫాల్ట్గా మనకి ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని చూపించకుండా డైరెక్ట్గా ఇండెక్స్ పేజ్ని సర్వ్ చేస్తుంది. అంటే మనం ఏమి పేరు ఇవ్వకపోతే, ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీథింగ్ యాజ్ ద ఫైల్ నేమ్, మనకి index.htmlని సర్వ్ చేయగలుగుతుంది అన్నమాట మన పర్టిక్యులర్ సర్వర్. అంటే మోస్ట్లీ అన్ని సర్వర్స్ ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ని ఫాలో అవుతాయి. ఈవెన్ అపాచే సర్వర్ అయినా సరే ఇట్ విల్ సెర్చ్ ఫర్ index.html. ఇప్పుడు మీరు ఇప్పుడు నా దగ్గర కొన్ని అప్లికేషన్స్ చూపిస్తాను. ఈ అప్లికేషన్స్ అంటే లెట్ us see 6 to 7 రియాక్ట్ అప్లికేషన్ ఒకటి చూపిస్తాను. ఈ రియాక్ట్ అప్లికేషన్లో ఇది అప్లికేషన్ అనమాట. ఇక్కడ సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. ఆ సర్వర్
configured in a such a way that it should get the file from src folder. ఇక్కడ కూడా మనకి index.html అనే ఫైల్ ఒకటి index.html index.js యా ఇక్కడ నుంచి సర్వ్ అయ్యేది index.js ఫైల్ అన్నమాట. జనరల్ గా మనకి ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫైల్స్ అనేవి సర్వ్ అవుతూ ఉంటాయి యాజ్ అ డిఫాల్ట్ ఫైల్ గా. ఒకసారి యాంగులర్ అప్లికేషన్ కి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ యాంగులర్ అప్లికేషన్ ఎస్ఆర్సి ఫోల్డర్ లో కూడా మనకి index.html ఫైల్, ఇక్కడైతే డైరెక్ట్ గా HTML ఫైలే ఉంది. సో జనరల్లీ ఎనీ సర్వర్ విల్ సర్వ్ యూ index page, index.html page as a default page. So that is point number 1. Okay. దాన్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు సార్ అని అంటే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దానికి మనము కాన్ఫిగరేషన్ ఫైల్లో కొద్దిగా చేయాలి, బట్ don't modify anything right now. You just continue with this. Okay, right. Next, అయితే ఇప్పుడు మనకి ఒక ఇండెక్స్ పేజ్లో కానీ లేకపోతే హోమ్ పేజ్లో కానీ ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ టెక్స్ట్ మాత్రమే వస్తుంది. మనము ఒక ప్రాపర్ డిస్ప్లే చేయాలి అని అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ఈ h1 అనే ఎలిమెంట్ ని కనుక తీసేసానంటే, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ కనుక తీసేసానంటే డైరెక్ట్ గా మనకి లెటర్ సి ఇండెక్స్ అనేది వస్తుంది, కానీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్టైల్ అనమాట. సో ఆ లెటర్ సి ఇండెక్స్ ని కనుక స్టైల్ తో డిస్ప్లే చేయాలి అని అంటే ఈ ఏ కంటెంట్ అయితే మీరు స్టైల్ తో పాటు పెట్టాలనుకుంటున్నారో దట్ కంటెంట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఎలిమెంట్స్. ఓకే, ఎలాగా మనం ప్లేస్ చేస్తామని అంటే చూడండి, ఇక్కడ నుంచి అంటే ఈ లెటర్ సి లో ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ఐ వాంట్ ఆల్ దిస్ కంటెంట్, లేకపోతే ఇక్కడ వరకు ఈ పార్ట్ మాత్రం మనకి హెడర్ లాగా, h1 అంటే హెడర్ అంటే కొద్దిగా పెద్దగా కనపడేటట్టు హెడర్ లాగా డిస్ప్లే కావాలి అని అనుకో. దెన్ లెటర్ సి విల్ బి డిస్ప్లేడ్. ముందు సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే లెటర్ సి అనేది మాత్రం మనకి బిగ్ లెటర్స్ లో వచ్చి ఇండెక్స్ అనేది మాత్రం మనకి స్మాల్ లెటర్స్ లో వస్తుంది. అది కాకుండా ఈ ఇండెక్స్ అంటే మన మిగతా కంటెంట్, రిమైనింగ్ కంటెంట్ కూడా ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ లైన్ లోంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, సో ఇక్కడి నుంచి ఇంకా ఫండమెంటల్ స్టార్ట్ అయిపోతాయి మనకి. ఎందుకు అట్లా జరుగుతుంది అని అంటే మనం బేసిక్ గా ఇలాగ ఒక డిఫరెంట్ స్టైల్ ని తీసుకురావడానికి యూజ్ చేసే వాటిని మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఈ ఎలిమెంట్స్ 2 టైప్స్ లో ఉంటాయి. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇంకోటి ఇన్లైన్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే మన ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ని ఆక్యుపై చేస్తాయి. అండ్ ఇంకొకటి కూడా అది ఏం చేస్తుంది అని అంటే దాని తర్వాత ఉండే ఎలిమెంట్స్ ని నెక్స్ట్ లైన్ లోకి పుష్ చేస్తాయి. I repeat, block elements or block level elements will occupy the full width of the page, and the second thing is it will push the following content to next line. Okay, so ఇలా చేయడానికి ఇలాగా బిహేవ్ చేసే ఎలిమెంట్స్ ని మనము బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ h1 అనే ఎలిమెంట్ కాకుండా నేను 3 అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఈ ఎలిమెంట్ కనుక యూజ్ చేస్తే ఇది ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ని ఆక్యుపై చేయదు, అట్ ద సేమ్ టైం ఫాలోయింగ్ కంటెంట్ ని నెక్స్ట్ లైన్ కి పుష్ చేయదు. సార్ చూద్దాం. ఇక్కడ చూస్తే లెటర్ సి అనేది మనకి బోల్డ్ గా కనపడుతుంది, కొద్దిగా బోల్డ్ గా కనపడుతుంది, కానీ ఆ ఇండెక్స్ టెక్స్ట్ ఉంది కదా అది మాత్రం నెక్స్ట్ లైన్ లో పుష్ కావట్లేదు. సో దోస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్, అంటే సేమ్ లైన్ లోనే ఉండిపోతాయి అని అర్థం. ఓకే,
ఇప్పుడు చూద్దాం ఒకసారి. మినపప్పు ఎత్తానండి. చెప్పండి. యా సారీ Pratima, you want to say something? No problem. Someone was okay, fine. మీరు ఏమైనా మాట్లాడుకోవాలంటే ప్లీజ్ పింగ్ మీ, ఐ విల్ డెఫినెట్లీ అలౌ. ఓకే, సో ఇక్కడ ఇంకా మనం కొద్దిగా డిఫరెంట్ టెక్స్ట్ని ఫాలో చేద్దాం. లెట్ us see index. It's a pleasant morning out there. Blue sky, clouds. Okay, something. Okay, fine. ఇప్పుడు ఇంకా చాలా చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఈ ప్లెజెంట్ అనే పర్టిక్యులర్ వర్డ్ని మనం ఏం చేద్దామంటే ఒక హెచ్ఎన్లో వెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు, ఈ పర్టిక్యులర్ ప్లెజెంట్ అనే దాన్ని మాత్రమే హెచ్ఎన్లో పెట్టడం. అప్పుడు ఏం జరుగుతుంది? సో ఇంతకు ముందు వచ్చిన అవుట్పుట్ సారీ H1 పెట్టకుండా ఫస్ట్ చేద్దాం. సో టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత అన్నీ ఒకటే లైన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్ని యాడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, H1 ఈజ్ ఎ బ్లాక్ ఎలిమెంట్. ఇప్పుడే చెప్పాను నేను, H1 అనేది బ్లాక్ ఎలిమెంట్. ఈ బ్లాక్ ఎలిమెంట్ ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ని ఆక్యుపై చేస్తుంది అని చెప్పారు. సో ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్పారంటే, దాని ఫాలోయింగ్ కంటెంట్ ఏమైనా ఉంటే అది నెక్స్ట్ లైన్కి పుష్ చేసేస్తుంది అని కూడా చెప్పారు. రైట్. ఇంకొక థర్డ్ పాయింట్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. ద థర్డ్ పాయింట్ ఈస్ ఇట్ విల్ స్టార్ట్ ఆల్వేస్ ఫ్రమ్ ద న్యూ లైన్. ఇట్ విల్ స్టార్ట్ ఆల్వేస్ ఫ్రమ్ ద న్యూ లైన్. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ప్లజెంట్ అనేదాన్ని ఇదేం చేస్తుంది అని అంటే కొత్త లైన్లో నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే దీన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత ఉన్న కంటెంట్ ఏది ఉన్నా కూడా నెక్స్ట్ లైన్లోకి పుష్ చేస్తుంది. సో ఇఫ్ ఐ రిఫ్రెష్ ద కోడ్, యూ కెన్ సీ ద డిఫరెన్స్. Isn't it? Can you see the difference or not? Yes, A and B. Yeah. So such elements are called as block elements, which are those H1, especially H1 is a block element. So we have to understand what are the block elements and what are the inline elements. So block elements. ఏమేమి ఉన్నాయి మనకి బ్లాక్ ఎలిమెంట్స్? H1, H2, H3, H4, H5, H6. ఇవన్నీ బ్లాక్, రైట్? దీని తర్వాత ఇన్లైన్ ఎలిమెంట్స్ వచ్చేసి, ఐఎమ్ సారీ, ఇవన్నీ కాదు, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని హెడర్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని డిఫరెన్సెస్ చూద్దాం మనం, మీరైనా చూసుకోవచ్చులేండి. కానీ ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి? ఫామ్. సో ఫామ్ అనే ఎలిమెంట్ని ఎప్పుడు యూజ్ చేసినా అది ఇందాక చెప్పిన బిహేవియర్లోనే ఉంటుంది. అంటే కొత్త లైన్లో నుంచి స్టార్ట్ అవ్వడం, ఫుల్ విడ్త్ని ఆక్యుపై చేయడం, నెక్స్ట్ ఏమైనా ఎలిమెంట్స్ ఉన్న వాటిని నెక్స్ట్ లైన్లోకి పుష్ చేయడం, ఇలా చేస్తుంది. డివిజన్, టేబుల్, ఓకే, యుఎల్, ఎల్ఐ, ఓఎల్, ఇవన్నీ లిస్ట్స్ అన్నమాట. లిస్ట్లు డిస్ప్లే చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్. తర్వాత
table form division. సో జనరల్గా అయితే ఇవి మన బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్కి వచ్చేసి మన స్పాన్ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది. స్పాన్, ఐ, బి, తర్వాత సబ్, సూపర్, యా, ఇమేజ్. ఇమేజ్ అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది, కానీ ఆ ఇమేజ్ అనే ఎలిమెంట్ ఐఎంజి అంటాం. ఇమేజ్ ఎలిమెంట్ ఇస్, అది చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు అని అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ అ బ్లాక్ లెవెల్, ఇట్స్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్. అలాగే ఇన్పుట్ బాక్స్, ఇన్పుట్ ఎలిమెంట్ కానీ ఫామ్ ఎలిమెంట్లో ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్. తర్వాత ఇన్పుట్, image, input, span, anchor tag. I'll let you know what are those anchor tags and all. Anchor, ఇంకేముంది? సో రిమైనింగ్ అన్ని కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అవుతాయి, ఇవి కాకుండా మిగతావన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే, సో దట్స్ హౌ ఇవి సరిపోతాయి. ఈ రెండు డిఫరెన్సెస్ ఇప్పుడు చెప్పిన ఎలిమెంట్స్ తోటి మనం మోస్ట్లీ వీ కెన్ స్టార్ట్ రైటింగ్ అవర్ కోడ్ మోస్ట్లీ. ఓకే, సో వీటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో లెట్ us see what are these headers. ఇప్పుడు ఏదైనా h1 తీసుకుని h1 header 1 అనుకుంటూ h2 header 2, h సో హెడర్ 1, హెడర్ 2, హెడర్ 3 ఇలాగా హెడర్స్ని మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మనం h1 ఎలిమెంట్ యూస్ చేస్తే ఆ పర్టికులర్ టెక్స్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అదే h2 యూస్ చేస్తే ఆ పర్టికులర్ టెక్స్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో అలా మనం ఒక్కొక్క ఎలిమెంట్ యూస్ చేస్తున్నప్పుడు ఆ సైజులు బట్టి ఆ పర్టికులర్ ఎలిమెంట్ని బట్టి దాని సైజ్ డిసైడ్ అవుతుంది, రైట్? అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద హెడర్ ఎలిమెంట్. తర్వాత ఫామ్ ఎలిమెంట్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ఆర్ టు గ్రూప్ ఫామ్ ఎలిమెంట్. ఫామ్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ టు గ్రూప్ ద ఫామ్ ఎలిమెంట్స్. ఓకే, నేను చెప్తాను ఫామ్ ఎలిమెంట్, ఈరోజే చెప్తాను, జస్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. తర్వాత డివిజన్ అనగా డిఫరెంట్ ఎలిమెంట్ ఉంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డివిజన్ ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ జస్ట్ టు గ్రూప్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక గ్రూప్గా పెట్టుకోవాలి అనుకోండి, దెన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ డివిజన్. ఇప్పుడు ఒక డివిజన్ అని కనుక మనం అప్లై చేసినట్లయితే ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కిందకు వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఇది నీ గ్రూప్ ఎందుకు చేయాలి? వై షుడ్ ఐ గ్రూప్ దెమ్ అంటే సపోజ్ ఇప్పుడు ఇట్లాంటి కంటెంట్లు చాలా ఉన్నాయి మనకి. ఇమాజిన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సచ్ స్టఫ్. ఓకే, నేను ఇంకా చూపిస్తాను.
సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒకటే బ్లాక్ లా కనపడుతుంది, కానీ యాక్చువల్ ఒకటే బ్లాక్ కాదు. ఇది మొత్తం ఒక బ్లాక్, ఈ పర్టికులర్ లోరెమ్ ఇప్సమ్ ఇదంతా కూడా ఇంకొక బ్లాక్. ఓకే, అయితే దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మీరు 2 బ్లాక్స్ గా డిస్ప్లే చేసుకోవాలంటే ఇలా చేసుకోవడం ఈజీ. ఎలా చేసుకుంటారంటే, ఇప్పుడు ఈ పైన ఉన్న బ్లాక్ మొత్తానికి ఒక డివిజన్, ఒక బార్డర్, ఈ కిందున్న డివిజన్ మొత్తానికి ఒక బార్డర్ అప్లై చేయాలి అంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటాము అదంతా అని అంటే, లెట్ us see. దీనికోసం మనం అర్థం చేసుకోవాల్సినవి ఎలిమెంట్స్ తర్వాత ప్రతి ఎలిమెంట్ కి కొన్ని మనము ప్రాపర్టీస్ ని, ఐ మీన్ టు సే సారీ నాట్ ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్ ని అప్లై చేయొచ్చు. we can apply some attributes. అట్రిబ్యూట్స్ అంటే ఎట్లా అప్లై చేస్తారు? ఈ ఓపెన్ ట్యాగ్, దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ ట్యాగ్. ఈ ఓపెన్ ట్యాగ్ లోపల మనం ఇక్కడ స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసి దాని లోపల ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ BORDR బార్డర్ 2px అన్న 2px సాలిడ్ అన్నాం అనుకోండి. మనకి ఈ బార్డర్ 2px సాలిడ్ అనే స్టైల్ ఈ డివిజన్ కి అప్లై అవుతుంది. ఈ డివిజన్ కి మనకి ఈ పర్టికులర్ స్టైల్ అప్లై అవుతుంది. సో అప్లై అయిపోయినప్పుడు ఇఫ్ ఐ రిఫ్రెష్ ద పేజ్ యూ కెన్ సీ దిస్. అలాగే ఇప్పుడు ఈ డివిజన్ కూడా మనం సపరేట్ గా స్టైల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎలా చేసుకుందాం? ఇక్కడ చూస్తే ఈ డివిజన్ కి కూడా సేమ్ స్టైల్ ఈస్ ఈక్వల్ టు BORDR బార్డర్ 4px సాలిడ్ రెడ్. సో ఇప్పుడు ఏమైంది? 4px బార్డర్ అనేది ఈ పర్టికులర్ డివిజన్ కి అప్లై అయింది. సో మనము డివిజన్స్ గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, సపరేట్ అవుట్ చేసుకోవాలి అని అంటే దెన్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఇంకా మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. డివిజన్స్ ఆర్ యూజ్డ్ టు గ్రూప్ some elements. Basically that is comes under grouping of some elements. Span కూడా అంతే, కానీ స్పాన్ కి డివిజన్ కి డిఫరెన్స్ ఏంటంటే డివిజన్ ఈజ్ అ బ్లాక్ ఎలిమెంట్. అంటే మీరు ఏదైనా కంటెంట్ ని డివిజన్ లో పెట్టుకున్నారు అని అంటే ఇట్ ఆక్యుపైస్ ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్. It always starts from the new line and it will always push the following content or elements into the next line. In 3 differences ఉండడం, ఈ 3 properties block level elements ఉంటాయి కదా, so they all applied to division as well. Okay, next తర్వాత టేబుల్, UL, LI ఇవన్నీ కూడా మనకి ఎట్లా వస్తాయనంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ గా తీసుకుంటాం. ఈవెన్ డివిజన్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ స్ట్రక్చరల్ ఎలిమెంట్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై స్ట్రక్చరల్ ఎలిమెంట్? ఓకే, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఒక స్ట్రక్చర్, డేటాని ఒక స్ట్రక్చర్ లో డిస్ప్లే చేయాలి. డేటాని మనము ఒక స్ట్రక్చర్ లో డిస్ప్లే చేయడానికి మనము వీటన్నిటిని వాడతాం. అంటే ఏంటి స్ట్రక్చర్ లో డిస్ప్లే చేయడం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 10 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ నేను అంటే నేమ్, ఫోన్ నెంబరు, ఏజ్, లొకేషన్ ఇవి డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేస్తాను? జనరల్గా అయితే ఎలా డిస్ప్లే చేస్తాను? సో వాటన్నిటిని డిస్ప్లే చేయడానికి డివిజన్స్, స్పాన్లు ఇవన్నీ పెట్టుకున్న కొద్ది ప్రాబ్లమ్స్ అంటే పెరగవు, బట్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి. మనం వాటన్నిటిని యూజ్ చేసుకున్న కొద్ది ఐ జస్ట్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఎట్లా పెడతారు? ఇప్పుడు ప్రవీణ్ 37 HYD
Srikanth 36, Ramesh 34, Milan, Komal 22, Pune. చెప్పండి. ఇప్పుడు ఇట్లా 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 ఉందనుకోండి డేటా, ఇది ఇలాగే డిస్ప్లే అవుతుందా? అవ్వదు కదా, అన్నీ ఒకటే లైన్లో వచ్చేసినాయి. ఓకే, ఇదంతా కూడా తీసేస్తాను. అన్నీ ఒకటే లైన్లో వచ్చినాయి, కానీ నాకు ఒక టేబుల్గా డిస్ప్లే కావాలి అని అంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ టేబుల్స్. సో ఎలాగా నేను రాస్తాను చూద్దాం. TABLE టేబుల్ అనే ఎలిమెంట్ తీసుకుని దాని లోపల ఈ ఒక్కొక్క డీటెయిల్ని మనం ఒక్కొక్క రోలో డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నాం. సో వీ హ్యావ్ టు టేక్ TR, ఒక్కొక్క రోని ఒక్కొక్క కంటెంట్ని ఒక్కొక్క రోలో తీసుకుంటాం. అండ్ ఈచ్ పర్టిక్యులర్ డేటా, ఇదొక డేటా కదా, ఆ రోలోకి రావాల్సిన డేటాలన్నీ కూడా ఒక్కొక్క TDలో పెట్టుకుంటాం. $37 అండ్ HY. సో ఈ విధంగా మనం మల్టిపుల్ రోస్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. TR అంటే శ్రీకాంత్కి ఒక రో, TD దీంట్లో శ్రీకాంత్ 36, అలాగే ఇంకొక రో క్రియేట్ చేస్తాను. TR TD రమేష్ 34 చలో సేవ్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూడండి, మీ కంటెంట్ ఒక ప్రాపర్ టేబులర్ ఫామ్లో కనపడుతుంది. ఇలా కనుక మనం డిస్ప్లే చేయాలి అని అంటే వీ హ్యావ్ టు గో ఫర్ టేబుల్స్, రైట్? సో దాని స్ట్రక్చర్ని నేను ఇక్కడ బెటర్గా డిస్ప్లే చేయగలిగాను. దట్స్ ద హోల్ డిఫరెన్స్. అయితే ఇక్కడ వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఇంతకుముందు ఒక డివిజన్కి బార్డర్ అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు వాట్ డిడ్ వి డూ? స్టైల్ అని చెప్పేసి అట్రిబ్యూట్ యూజ్ చేసాం. కానీ టేబుల్స్కి ఒక సపరేట్ అట్రిబ్యూట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ బార్డర్. ఓన్లీ టేబుల్స్కి బార్డర్ 2 అంటే సరిపోతుంది. టేబుల్స్ ఆర్ ద ఏన్షియంట్ HTML ఎలిమెంట్స్. ఆ రోజుల్లో ఇలాగే ఉంచాడు, అంతే. ఇప్పుడు టేబుల్లో ఉన్న మొత్తం టేబుల్కి బార్డర్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ బ్లాక్ కూడా బార్డర్ వచ్చేసింది, రైట్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి టేబుల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మనం. అంటే నెక్స్ట్ లెవెల్ టేబుల్స్ రావడం అంటే ఏంటంటే, ఒకసారి అసలు HTML టేబుల్స్ టైప్ చేద్దాం. కొన్ని టేబుల్స్ స్ట్రక్చర్స్ చూద్దాం. సో ఇలాంటి టేబుల్ స్ట్రక్చర్స్ మీరు ఈ స్టైలింగ్ కావాలి అని అంటే మీరు ఏదో ఒకటి చేసుకోవచ్చు, కంగారు పడకండి. కానీ ఇలాంటి స్ట్రక్చర్ కావాలంటే ఇట్స్ నార్మల్, ఇప్పుడు అయిపోయింది, ఆల్రెడీ మనం చేసేసాం. ఈ స్ట్రక్చర్ కాకుండా సపోజ్ మనం కొద్దిగా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్కి వెళ్దాం. కొద్దిగానే, మరీ ఎక్కువ కాంప్లికేషన్స్ అయితే మీరే ఇబ్బంది పడతారు. ఫస్ట్ చిన్న కాంప్లికేషన్కి వెళ్దాం. ఈ టేబుల్ చూద్దాం. ఈ టేబుల్ని ఎలా ప్రిపేర్ చేస్తాం? ఈ టేబుల్ని ఎలా ప్రిపేర్ చేస్తాం? హోమ్ టీమ్, అవే టీమ్. సో ఒకసారి ట్రై చేద్దాం. మనం ట్రై చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి మనం సాల్వ్ చేసుకుంటూ ఏమి. ఓకే, సో లెట్ మీ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. ఒక టేబుల్లో ఫస్ట్ రో
సో చూడండి ఇక్కడ దిస్ హోల్ థింగ్ కమ్స్ అండర్ ఫస్ట్ రో, హోమ్ టీమ్ అండ్ అవే టీమ్. సో ఫస్ట్ రోలో రెండు కంటెంట్ ఉన్నాయి, 2 కంటెంట్స్ ఉన్నాయి. వన్ ఈస్ home team and another is away team. So home team away team. దీని తర్వాత ఇంకొక రో ఉంది, దాంట్లో ఆర్సెనల్ 2 లీడ్స్ 1 అని ఇలా ఉన్నాయి. సో వాటిని అలాగే రాద్దాం. Arsenal 2 leads 1. కానీ ఇప్పుడు మనం ఈ టేబుల్ కి విత్ బార్డర్ అప్లై చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి సర్వర్ని రిక్వెస్ట్ చేస్తా. మీరు లోకల్ హోస్ట్ కూడా చేసుకోవచ్చండి. లోకల్ హోస్ట్ :8080 అని అంటే కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎనీవేస్ ఇండెక్స్ పేజే కాబట్టి. ఎనీవేస్ ఇక్కడ ప్రాబ్లం చూడండి, హోమ్ టీమ్ అండ్ అవే టీమ్. ఓకే మధు, sure. ఓకే, హోమ్ టీమ్ కి వచ్చేసి ఆర్సెనల్ అండ్ 2, అవే టీమ్ కి మనము లీడ్స్ అండ్ 1 అని డిస్ప్లే చేయాలి. అంటే మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ హోమ్ టీమ్ అనే టీడీ ఇట్ షుడ్ ఆక్యుపై టూ కాలమ్స్ అన్నమాట. సో అందుకని మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఇక్కడ హోమ్ టీమ్ అనేది ఉంది కదా, ఈ పర్టికులర్ ప్లేస్లో ఆల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అనండి. అలాగే ఇక్కడ కూడా కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మీరు కనుక ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఎలా డిస్ప్లే అయింది. Home team is occupying 2 columns of space and the away team is occupying 2 columns of space. Okay, very good. So ఇలాగా మనము కాల్ స్పాన్స్ ని యూజ్ చేసుకుని ఆక్యుపెన్సీని పెంచవచ్చు. ఓకే, సో ఒక్కొక్క బాక్స్ ఎన్ని కాలమ్స్ ని ఆక్యుపై చేయొచ్చు అనేది ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో నిజంగా వాడుతున్నామా అంటే కొన్నిసార్లు కొన్ని కాంప్లెక్స్ టేబుల్స్ ని డిస్ప్లే చేసేటప్పుడు అవసరం అవుతున్నాయండి. కంప్లీట్గా అవసరం లేదు అని నేను చెప్పలేదు. లాస్ట్ వీక్ నేను చేసేటప్పుడు నాకు అవసరం అయింది అలా అనుకుంటే. ఓకే, నాకైతే అవసరమైంది లాస్ట్ వీక్. అలా అని చెప్పేసి మొత్తం అంతా దీంతోనే చేస్తున్నాం అనేది అయితే కాదు. బట్ యూ కెన్ డూ దిస్ విత్ దిస్. ఓకే, సో ఇప్పుడు లెట్ us try to understand what is water. సో ఇక్కడ we have multiple rows అన్నమాట. So my mouse is here. Yeah, so home team, away team, this is completely one row. Arsenal 2 leads and 1, this is one row. Derby 1, Everton and 1, this is one row. Liverpool, Sutherland, these are all one row. So వీటిని ఒక రోస్ అని అంటాం. తర్వాత మనము ఈ హోమ్ టీమ్ని అవే టీమ్ని ఏమంటామనంటే టేబుల్ డేటా ఐటమ్స్ అని అంటాం. అయితే కొంతమంది కాలమ్స్ అని అనుకుంటారు. యు ఆర్ మిస్టేకెన్. బేసిక్గా కాలమ్ అనేది
సేమ్ లైన్లో ఉన్న టేబుల్ డేటా ఐటమ్స్. సపోజ్ ఇప్పుడు ఆర్సనల్ ఉంది, is a data item TD. This is a TD. This is a TD. This is a TD. ఇప్పుడు 2101 అని ఉంది కదా, దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ వన్ కాలమ్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ వన్ కాలమ్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ వన్ కాలమ్. అట్లా ఓకే. మరి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ లో హోమ్ టీమ్ అనేది ఏ కాలమ్ కిందకి వస్తుంది? హోమ్ టీమ్ ఈజ్ ఆక్యుపైయింగ్ బోత్ కాలమ్ 1 and 2. Away team is occupying both column 1 and 2. Sorry, column 3 and 4. ఓకే. సో అట్లా మనము అర్థం చేసుకోవాలి బేసిక్గా కాలమ్స్ అంటే ఏంటి, టేబుల్ డేటా ఐటమ్స్ అంటే ఏంటి అని. ఇది అర్థం చేసుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం, ఇలాంటి టేబుల్ని మనము క్రియేట్ చేయాలి అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? హౌ షుడ్ ఐ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ టేబుల్స్, అంతే కదా. చలో లెట్ us see this. సపోజ్ నేను యాజ్ యూజువల్ వెనెవర్ ఐ సీ ఎ న్యూ టేబుల్, నేను ఎప్పుడైనా ఒక కొత్త టేబుల్ స్ట్రక్చర్ని చూశాను అని అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాను. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 రోస్ ఉన్నాయి, రైట్. ఈ ఫస్ట్ రోలో ఏమున్నాయి అనేది నేను తీసుకుని వాటిని రెండింటిని టీడీలో పెట్టుకుంటాను. సెకండ్ రోలో ఏమున్నాయి, థర్డ్ రోలో ఏమున్నాయి అనేది నేను ప్లేస్ చేసేసుకుంటాను. చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క టేబుల్ డేటా ఐటమ్ ఎన్ని ఆక్యుపై చేస్తుంది అనేది కూడా నా పాయింట్. ఫస్ట్ టేబుల్ డేటా ఐటమ్ హోమ్ టీమ్ అనేది ఎన్ని కాలమ్స్ని ఆక్యుపై చేస్తుందో దట్ ఈస్ ద కాల్ స్పాన్. ఓకే. ఒకసారి మనకు రెగ్యులర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది విచ్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్. ఇక్కడ దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ టేబుల్ వచ్చింది. సో ఈ కాంప్లికేటెడ్ టేబుల్ చూద్దాం. ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ పర్టికులర్ టేబుల్ డేటా వచ్చేసి 2 రోస్ని ఆక్యుపై చేస్తుంది. అంటే టోటల్గా ఎన్ని రోస్ ఉన్నట్టు అని అంటే యాక్చువల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కడైతే కనపడుతున్నాయో అదే. సో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ 4 ఆబ్వియస్లీ. కాకపోతే ఫస్ట్ రోలో ఉన్న ఒక ఫస్ట్ ఎలిమెంట్ 2 రోస్ని ఆక్యుపై చేస్తుంది అన్నమాట. ఓకే. అది వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ నేను చెప్తాను, ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. సో టోటల్గా నేను ఫస్ట్ ఏం చేయాలి, 4 రోస్ని క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఏ ఎలిమెంట్స్ని ఫస్ట్ రోలో పెట్టాలి, ఏ ఎలిమెంట్స్ని సెకండ్ రోలో పెట్టాలి. సో ఈ ఎంటీ బాక్స్, యావరేజ్, రెడ్ ఐస్, ఇవి 3 కూడా ఫస్ట్ రోలో వస్తాయి అన్నమాట. height and weight will come in the second. మేల్స్ ఇవన్నీ కూడా థర్డ్ రో, ఇవి ఫోర్త్ రోలోకి వస్తాయి. సో నేను ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతానో చూద్దాం ఒకసారి. సో యాజ్ యూజువల్ నేనేం చెప్పాను, ఇలాంటి టేబుల్ కనపడగానే నాకు ఎన్ని రోస్ కావాలో చూసుకుంటున్నాను. సో హౌ మెనీ రోస్ ఐ నీడ్? 4 రోస్, రైట్. 4 రోస్. ఫస్ట్ రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? 1 2 and 3. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఇవి మూడింటిని కలిపి మనం ఫస్ట్ రోలో. సరే ఇది రెండిట్లో ఉంది కదా, మరి సెకండ్ రోలో కూడా దీన్ని కన్సిడర్ చేయాలంటే వద్దు, చేయకండి, అలా చేయకండి. ఫస్ట్ రోలో మాత్రమే కన్సిడర్ చేయాలి. ఒకసారి ఒక రోలో కన్సిడర్ చేశారు మీరు ఒక సెల్ని అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ఇన్ దట్. మరి నెక్స్ట్ రోలో కన్సిడర్ చేయకూడదు. ఓకే. ఫస్ట్ రోలో కన్సిడర్ చేశాను. ఫస్ట్ రోలో నేను ఒక సెల్ని తీసుకున్నాను. సో టీడీ ఎన్ని సెల్స్? 3 సెల్స్. టీడీ ఫస్ట్ సెల్కి ఏ టెక్స్ట్ లేదు, యావరేజ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే రెడ్ ఐస్. సో
సో ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రోలో యాక్చువల్గా అయితే దీన్ని కూడా కన్సిడర్ చేయాలి, కానీ మనం ఆల్రెడీ ఫస్ట్ రోలో కన్సిడర్ చేసాం కాబట్టి వీటి అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో ఓన్లీ హైట్ అండ్ వెయిట్ షుడ్ బి కన్సిడర్. అంటే ఎన్ని 2 కాలమ్స్, సారీ 2 cells, TD. సో TD weight and 8. ఓకే, అటు ఇటు ఉందా? ఓకే, నో ఇష్యూస్. నెక్స్ట్ మేల్స్ సో అండ్ సో. సో ఎన్ని కాలమ్స్, ఎన్ని సెల్స్ కావాలి? కాలమ్స్ కాదు, ఎన్ని సెల్స్ కావాలి? 4 cells కావాలి. మేల్స్ 1.9, 0.0003 and 40%. ఓకే, అలాగే నెక్స్ట్ రోలో కూడా 4 cells కావాలి కాబట్టి 4 TDs. ఇక్కడ ఫీమేల్ 1.7 అనుకుంటా, 0.002 అనుకుంటా, అండ్ దిస్ ఈస్ 43%. చలో, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం అవుట్పుట్ కనుక చూస్తే ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం ఒకసారి. ఇలా డిస్ప్లే అవుతుంది. అదేంటి సార్ ఇది ఇలా వచ్చింది అని అంటే, కరెక్ట్గానే వచ్చింది యాక్చువల్గా. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేయడం అంటే ఏంటి? ఈ ఫస్ట్ సెల్ 2 rows-ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి దీనికి రో స్పాన్ వచ్చేసి 2గా పెట్టాలి మనం. ఓకే, అలాగే ఈ సెల్ యావరేజ్ అనే సెల్ 2 columns-ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడ కాల్ స్పాన్ ఈస్ ఈక్వల్ టు 2. మీకేం తప్పేం రాదు, సింగిల్ కోట్స్లోనన్నా పెట్టుకోవచ్చు, డబుల్ కోట్స్లోనన్నా పెట్టుకోవచ్చు. అలాగే రెడ్ ఐస్ అనేది 2 rows-ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి రో స్పాన్ ఈస్ ఈక్వల్ టు చూడండి, అంతే అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఎంటీ బాక్స్ ఇలా వచ్చింది. సో ఈజ్ ఇట్ డిస్ప్లేడ్ ఇన్ ఎ ప్రాపర్ వే? అంటే మీరు అనుకున్నట్టే వచ్చిందా ఇది? ఎస్. ఆ బార్డర్స్ పక్కన పెట్టండి, కానీ ఓవరాల్గా స్ట్రక్చర్ అయితే మనము క్రియేట్ చేసేసుకుందాం. ఓకే, రైట్. ఇలా యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ డిఫరెంట్ టేబుల్స్. ఇప్పుడు మీరు జస్ట్ గూగుల్లో HTML టేబుల్స్ అని టైప్ చేయండి, మీకు కాంప్లికేటెడ్ అనిపించినవన్నీ ట్రై చేస్తూ ఉండండి. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ ఏ చూసినా సరే రోస్ ఎన్నో ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడైతే 3 కనపడుతున్నాయి, కానీ ఇక్కడైతే 4 కనపడుతున్నాయి. సో మాక్సిమం 4 ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ 4. సో ఫస్ట్ రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? 3 cells. సో 3 cells ఫైన్. సెకండ్ రోలో 3 cells. ఎందుకంటే ఏవి కన్సిడర్ చేస్తాము రో కింద అంటే దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇవి రెండింటిని ఇంకొక రో, థర్డ్ రో, అండ్ ఫోర్త్ రోలో ఒకటే సెల్. వాటి రో స్పాన్లు కాల్ స్పాన్లు అడ్జస్ట్ చేస్తే దాట్స్ ఇట్, యూ ఆర్ డన్. అలా మీరు మ్యాక్సిమం దీంట్లో ఉన్నాయన్నీ ఏదైనా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇవి కూడా అయిపోయిన తర్వాత మనకి ఇంకొక స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఏముంటుంది అంటే లైక్ లిస్ట్స్. సో లిస్ట్లు అంటే ఏంటి? సపోజ్ అది కూడా స్ట్రక్చరల్ ఎలిమెంటే. HTML
lists. సపోజ్ ఇప్పుడు మనం డేటాని ఈ విధంగా డిస్ప్లే చేయాలనుకోండి, ఇలా డాట్స్ లాగా ఇలాగా అలా డిస్ప్లే చేయాలంటే ఎలాగా? మానిటర్ మీద డాట్ పెట్టాలి. అట్లా పెట్టకండి, తప్పు. ఓకే, సో ఎలా చేస్తాము అని అంటే లిస్ట్ ఐటమ్స్గా డిస్ప్లే చేస్తాం. సో మనకి రెండు రకాల లిస్టులు ఉంటాయి. ఒకటి ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే దాని నెంబర్ ఆర్డర్ అనేది కూడా కనపడుతుంది, 1 2 3 అని. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే బుల్లెట్స్ వస్తాయి. సో ఒకవేళ ఇలాంటి లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం మనం? యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈస్ ఎ అన్ఆర్డర్డ్ లిస్ట్, ఎందుకంటే మీకు ఇక్కడ ఆర్డర్ కనపడట్లేదు. సో ఇలాంటి అన్ఆర్డర్డ్ లిస్ట్ డిస్ప్లే చేయాలంటే యుఎల్ అనే ఒక ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. యుఎల్ అనే ఎలిమెంట్ ని తీసుకుని ఒక్కొక్క లిస్ట్, ఒక్కొక్క ఆరకిల్, జావా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇలా ఒక్కొక్క ఎలిమెంట్, ఒక్కొక్క ఐటెం ని మనం ఒక లిస్ట్ ఐటెం గా క్రియేట్ చేస్తాం అనమాట. ఎల్ఐ, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఎల్ఐ లో పెట్టుకుంటాం. జావా, ఆరకిల్, హెచ్టిఎంఎల్, దీని అవుట్పుట్ కనుక చూసినట్లయితే ఆఫ్ కోర్స్ దీన్ని రీఫ్రెష్ చేస్తే జరుగుతుంది. జావా, ఆరకిల్, హెచ్టిఎంఎల్ ఇలా. ఇలాంటి దాన్ని మనము ఆర్డర్డ్ లిస్ట్ లో కనుక పెడితే ఎలా డిస్ప్లే అవుతుంది? సేమ్ కాపీ చేసి యుఎల్ ఉన్న ప్లేస్ లో ఎల్ఐని పెట్టు, ఓఎల్ పెట్టు. ఓఎల్ it will give you ఇలా. సో ఆర్డర్ తో పాటుగా వస్తుంది. ఇంకా మీరు రకరకాల అప్లై చేయొచ్చు. టైప్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ అన్నాను అనుకోండి, ఇక్కడ మీకు ఒక స్క్వేర్ డిస్ప్లే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బుల్లెట్ యూ కెన్ ఫీల్ ఎ స్క్వేర్. యాక్చువల్గా మనము సిఎస్ఎస్లో కొన్ని స్టైలింగ్స్ అప్లై చేస్తే మీరు ఈ బుల్లెట్స్ ప్లేస్లో మీకు నచ్చిన ఇమేజ్ని కూడా పెట్టుకోవచ్చు మీరు పెట్టాలనుకుంటే. సో ఆ లెవెల్ ఆఫ్ సిఎస్ఎస్ కూడా మనకు ఉంటుంది. దట్ ఈస్ టూ మచ్ అండి, అదైతే దీంట్లో కవర్ అవ్వదు ఆ లెవెల్ ఆఫ్ సిఎస్ఎస్ అయితే. బట్ ఎస్, దిస్ ఈస్ ఆల్ పాసిబుల్ బై యూజింగ్ సిఎస్ఎస్. నెక్స్ట్, అట్లాగే ఇక్కడ రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ. సర్కిల్ అంటే ఇట్ విల్ కమ్ ఇన్ ద రౌండ్ బట్ వితౌట్ ఎనీ ఫిల్లింగ్ ఏమి లేకుండా డైరెక్ట్గా రౌండ్గా కనపడుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఫిల్డ్ సర్కిల్ కావాలి అని అంటే యూ కెన్ గో విత్ డిస్క్. బై డిఫాల్ట్ డిస్క్ లాగా ఉంటుంది, మీరు ఏం సప్లై చేయకపోయినా డిస్క్ గానే వస్తుంది అది. బట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ డిస్క్. ఓకే, అలా. తర్వాత దీనికి కూడా మనం అప్లై చేయొచ్చు. దీనికి కూడా టైప్ ఈజ్ ఈక్వల్ టు ఐ అన్నాను అనుకోండి, ఇవన్నీ ఇటాలిక్స్ లో డిస్ప్లే అవుతాయి. ఇటాలిక్ లెటర్స్ లో డిస్ప్లే ఐ అని. నెక్స్ట్ ఐ తర్వాత ఇక్కడ ఏ అని అంటే ఏబిసిడీస్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్. అట్లా మీరు ఏబిసిడీస్, ఇటాలిక్ వర్డ్స్, క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ లెటర్స్, లోవర్ కేస్ ఏ ఇస్తే లోవర్ కేస్ లెటర్స్, అట్లా కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాను అనుకోండి, 4th లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్స్ విత్ డిఈఎఫ్జి అట్లా 4th లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఆప్షన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. అయితే
ఇప్పుడు ఒక లిస్ట్ ఐటెంలో ఇంకొక లిస్ట్ ఐటెంని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ లిస్టింగ్. ఇప్పుడు జావా ఉంది, జావా లోపల నాకు ఇంకా ఇంకా కంటెంట్ ఉందనుకో, జావా ఓకే, జావా కింద నాకు ఇంకా కొన్ని చెప్పాలనుకుంటున్నాను, నేను ఇంకా సబ్ కంటెంట్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే దాన్ని కూడా మీరు ఒక యూఎల్లో పెట్టుకోవడం, ఒక్కొక్క కంటెంట్ని లిస్ట్ ఐటెంగా రాసుకోవడం. లైక్ కోర్ జావా, తర్వాత GUI, తర్వాత J2EE, తర్వాత స్ప్రింగ్ బూట్. ఓకే, చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుంది. జావా కింద నాకు ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చింది, అంటే జావా లోపల నేను ఏమేమి చెప్తున్నాను అనేది. ఇలాగా మనము కావాలనుకుంటే నెస్టెడ్ కూడా మనం రాసుకోవచ్చు. సో మీరు దీంట్లో కొన్ని కాంప్లికేటెడ్ లిస్టులు ఉంటాయి, ఇదిగోండి ఒక లిస్ట్ ఇప్పుడే చేసి చూపించాను. అలాంటి లిస్ట్లని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ లిస్ట్స్, అండ్ బేసికల్లీ దీస్ టూ ఆర్ కమ్స్ అండర్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. ఓకే, సో రేపు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఫార్మ్స్ గురించి. అంటే మెయిన్గా రిమైనింగ్ రేపు ఒక్క రోజే చెప్తాను, డోంట్ వరీ రిమైనింగ్ గైస్, రేపు ఒక్క రోజు మాత్రం HTML చెప్పాలి. మెయిన్గా దాంట్లో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. రేపటి నుంచి మీకు ఇంకా బోర్ కొట్టదు, ఐఎమ్ రెస్పాన్సిబుల్. రేపటి నుంచి బోర్ కొట్టదు. రేపు ఏంటంటే ఫార్మ్స్లో ఏమేమి రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్, యాక్షన్, తర్వాత ఈవెన్ యాంకర్ ట్యాగ్స్ని యూజ్ చేసేటప్పుడు కూడా ఏం జరుగుతుంది, అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది, వీటన్నిటిని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్ ఫర్ టుడే? హలో, ఓ సారీ, మిమ్మల్ని మ్యూట్లో పెట్టేశాను కదా, అన్మ్యూట్. Yeah, no doubts. ఓకే, మిగతా వాళ్ళు పాపం ఆల్రెడీ డెవలపర్స్కి కోపం వచ్చి ఉంటుంది, ఈ ఏంది మళ్ళీ HTML నుంచి చెప్తున్నాడని. సార్ కొంతమంది పాపం అందరికీ తెలియకపోవచ్చు కదా, సో నాకు తప్పదు. ప్లీజ్ బీ పేషెంట్. నేను యాంగులర్ కూడా ఇలాగే చెప్తాను, రియాక్ట్ కూడా ఇలాగే చెప్తాను, సో మీకే అర్థం అవుతుండొచ్చు. అంటే నేను ఎలా జావా స్క్రిప్ట్ కూడా ఇదే రేంజ్లో చెప్తాను, చిన్న పాయింట్స్ అన్నీ చెప్తాను. ఓకే, అండ్ ఎవరి కోసం అయితే నేను టార్గెట్గా చెప్తున్నానో వాళ్ళు దయచేసి మీకు ఏదైనా బౌన్సర్స్ వెళ్తుంటే కూడా చెప్పండి, ఎందుకంటే నేను స్పెషల్ కేర్ తీసుకుని చెప్తున్నాను కదా. సో ఏమైనా మరీ స్పీడ్ అయిపోయినా నాకు చెప్పండి, పర్లేదు, మిగతా వాళ్ళకి నేను చెప్పగలను. మీరేం మొహమాట పడితే మాత్రం తర్వాత మనకి మా తమిళ సినిమానే అన్నీ అర్థమైనట్టు ఉంటాయి కానీ లోపలికి ఏం వెళ్ళదు అన్నట్టు ఉంటుంది. ఓకే, ఐ మీన్ టు సే భాష అర్థం కాదని చెప్తున్నాను. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. Bye-bye.